విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విశాఖ ఉక్కు నగరంలోని విమలా విద్యాలయం తెరుచుకోకపోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గాజువాకలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం. విశాఖ ఉక్కు నగరంలోని విమల విద్యాలయం తెరుచుకోకపోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలను తెరవాలని డిమాండ్ చేస్తూ 78వ వార్డు సిపిఎం కార్పొరేటర్ బి గంగారావు ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఆయనకు పలు కార్మిక సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా గంగారావు మాట్లాడుతూ సుమారు 1600 మంది చదువుతున్న ఈ విద్యాలయాన్ని అంతరార్థంగా మూసివేయడం బాధాకరమని అన్నారు. స్పందించాల్సిన పార్లమెంటు సభ్యులు శ్రీ భరత్, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావులు మౌనంగా ఉండడం సరైనది కాదన్నారు. విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల ఫీజుల రూపేణా 2.5 కోట్ల రూపాయలు వచ్చే పాఠశాలలను ఏ కారణం చేత మూసివేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. తక్షణమే దీనిపై చర్యలు చేపట్టి పాఠశాలలను తెరిచి విద్యార్థుల భవిష్యత్తుకు బాట వేయాలని గంగారావు కోరారు. వాళ్ళు దాని ప్రిన్సిపల్ చెప్పారు కదా సార్, మీరు రన్ చేసుకొని మేము ఇస్తామని కూడా మనకి నిర్లక్ష్య వైఖరి నశించాలి. విమల విద్యాలయ స్కూల్ ని మూసివేయద్దు. విమల విద్యాలయ స్కూల్ ని మూసివేయద్దు. మూసివేసి 1600 విద్యార్థుల జీవితాలు నాశనం చేయొద్దు. విశాఖ విమల విద్యాలయ స్కూల్ ని వెంటనే ప్రారంభించాలి. విమల విద్యాలయ స్కూల్ వెంటనే ప్రారంభించాలి. యాజమాన్య నిర్లక్ష్య వైఖరి నశించాలి. 1600 విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేయొద్దు. 1600 విద్యార్థుల జీవితాలు నాశనం చేయొద్దు. 1600 విద్యార్థుల చదువుల నాశనం చేయొద్దు. వీళ్ళు యాజమాన్య విద్యార్థుల చదువుల నాశనం చేయొద్దు. విమల విద్యాలయం వెంటనే తెరిపించాలి. ప్రారంభించాలి. విశాఖ విమల విద్యాలయ స్కూల్ వెంటనే ప్రారంభించాలి. 600 మంది విద్యార్థుల భవిష్యత్తును స్థానిక ప్రజాప్రతినిధులు వెంటనే ఈ విషయాన్ని పట్టించుకోవాలి. స్థానిక ప్రజాప్రతినిధులు ఈ విషయాన్ని పట్టించుకోవాలి. స్థానిక ప్రజాప్రతినిధులు విమల విద్యాలయ మెడల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి నశించాలి. స్కూలుని వెంటనే ప్రారంభించాలి. స్థానిక ఎమ్మెల్యే ఎంపీల వైఖరి నశించాలి. స్థానిక ఎంపీ ఎమ్మెల్యే చేయించాలి. విశాఖ విమల విద్యాలయాన్ని వెంటనే చేయించాలి. విశాఖ విమల విద్యాలయాన్ని వెంటనే కాపాడ సంవత్సరం ప్రారంభమైన నెల రోజులు దాటినా ఈరోజు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ విమల విద్యాలయ స్కూల్ని ప్రారంభించకుండా 1600 మంది విద్యార్థుల చదువుల్ని నట్టేట ముంచింది రాష్ట్రంలో ఉండేటటువంటి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం, అలాగే కేంద్ర బీజేపీ సర్కారు యొక్క ప్రభుత్వం. ఈ చర్యను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. స్థానిక పార్లమెంటు సభ్యులు నిమ్మకి నీరెత్తినట్లు ఈ విమల విద్యాలయ స్కూల్ ఏం పోయినా పర్వాలేదు, 1600 మంది విద్యార్థులు ఏమైనా పోరలేదని ఖాతరు చేయకుండా గీతం విశ్వవిద్యాలయం బాగుంటే చాలు అనేటువంటి వైఖరి తీసుకోవటం అనేటువంటిది సరైనటువంటిది కాదు. ఒక పార్లమెంటు సభ్యుడికి ఇలాంటి చేయటం సరైనది కాదనేటువంటి నేను తెలియజేస్తూ ఉన్నాను. అలాగే శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారు ఆ నియోజకవర్గంలో ఉంది విమల విద్యాలయం. ఈ స్కూల్లో పనిచేసేటటువంటి విద్యార్థులు, చదువుకునే విద్యార్థులు అందరూ వారి నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల యొక్క కుటుంబాలు. అలాగే ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి భూములు ఇచ్చినటువంటి స్టీల్ నిర్వాసిత కుటుంబాల నుంచి వచ్చినటువంటి పేద కుటుంబాల బిడ్డలు. ఈ బిడ్డల చదువులు నాశనం చేస్తుంటే స్టీల్ ప్లాంట్ యాజమాన్యం మీరు చూస్తూ ఉండి స్కూల్ను మూసేపించడానికి మీరు మద్దతు ఇవ్వటం అనేటువంటిది సరైనటువంటిది కాదు. అందువలన తక్షణమే ఈ స్కూల్ని ప్రారంభించేటటువంటి బాధ్యత స్థానిక ఎంపీ గారైనటువంటి భరత్ గారు, శాసనసభ్యులుగా ఉన్నటువంటి స్థానికంగా
మీది బాధ్యత, మీరు ఇప్పటికైనా వెంటనే చర్యలు తీసుకోవాలనేటువంటి మేము డిమాండ్ చేస్తున్నాము. ఇది 1600 మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తు. దీనికి 80 లక్షల రూపాయలు ఇస్తే సరిపోతుంది. 2.5 కోట్ల రూపాయలు ఈ విద్యార్థుల ఫీజుల నుంచి వస్తున్నటువంటిది. ఇప్పుడు నెల రోజులు అయ్యేసరికి ఫీజులు విద్యార్థులు అందరూ బయటికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి. బయట 30,000 40,000 ఫీజులు కట్టుకోలేక తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇది సరైనటువంటిది కాదు. తక్షణమే మీరు ఇవాళ రేపట్లో స్కూల్ని ప్రారంభించేటటువంటి చర్యలు చేపట్టాలని సిపిఎం పార్టీ కార్పొరేటర్గా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. తమ పేరిటి ఉన్న స్థలాలను దౌర్జన్యంగా ఆక్రమించడమే కాకుండా తమను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారన్న భాజపా నాయకుడు సాగి కాశీ విశ్వనాథరాజుపై చర్యలు తీసుకోవాలని కుర్మన్నపాలెంకు చెందిన కైలాష్ నగర్ లేఅవుట్ ప్లాట్స్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు గాజువాకలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సర్వే నంబర్ 60/3లో 29 మంది ఫ్లాట్స్ ను 1982 నుంచి దపదపాలుగా కొనుక్కున్నట్లు తెలిపారు. 2005లో గజపతిరాజు, సీతారామవర్మ మరియు పెనుమత్స శ్రీనివాస వర్మను అడ్డం పెట్టుకుని విశ్వనాథరాజు మొత్తం స్థలాన్ని కబ్జా చేసి ఆనాటి నుండి ఇబ్బందులకు గురి చేస్తూనే ఉన్నాడని ఆరోపించారు. ఈ విషయమై తాము కోర్టును సంప్రదించవలసిందిగా, ఇందులో కొంతమందికి డిగ్రీ ఇచ్చారని, జడ్జిమెంట్ వచ్చిన వారంతా సదరు స్థలంలోకి వెళ్తే పోలీసులను అడ్డం పెట్టుకుని తామెవరిని లోనికి వెళ్లనీయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఈ విషయమై అనేక పర్యాయాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ న్యాయం జరగలేదని కోరుతూ సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి లోకేష్, హోంమంత్రి అనిత, స్థానిక ఎమ్మెల్యే పల్లా, జిల్లా కలెక్టర్లకు ఫిర్యాదు చేశామని చెప్పారు. సమాజంలో ప్లాట్ ఓనర్స్ కె లక్ష్మి, వి కృష్ణ, మాధవి, జగదీష్ బాబు, సత్యనారాయణ, భవానీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పిఎల్సీఎఫ్లో కూడా పెండింగ్లో ఉన్నాయి సార్ కేసులు. దయచేసి మాకు మీ మీడియా ద్వారా మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అదే తర్వాత రండి, రేపు రండి అని వాళ్ళు ఆగస్టు 8వ తారీఖు కంప్లైంట్ ఇచ్చారంటే ఇవాళ వరకు పిఎల్సీఎఫ్లో 161/2024 కైలాష్ నగర్ ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ తరపు నుండి మేము 2004లో ప్లాట్లేమో ఒకరు 2004 నుండి కొనుక్కున్నాము. 29 ప్లాట్లు అవి. 29 ప్లాట్లు 2.27 ఏకర్స్. ఈ 2.27 ఏకర్స్ లో 2004లో కాశీ విశ్వనాథరాజు వాళ్ళ మనుషులేమో ఒక తప్పుడు డాక్యుమెంట్ పుట్టించి మా స్థలాలనేమో ఆక్యుపై చేశారు, కబ్జా చేశారు. అప్పటి నుండి కూడా ఈ సమస్య లాస్ట్ 20 years నుండి కూడా ఇలా నలుగుతూనే ఉంది. మా ప్లాట్ ఓనర్లో మెజారిటీ పీపుల్ ఏమో కోర్టుకు వెళ్ళారు, పోలీస్ వారిని అప్రోచ్ అయ్యారు, వివిధ పొలిటికల్ లీడర్స్ ఏమో అప్రోచ్ అయ్యారు. దీంట్లో కొంతమందికి ఏమో కోర్టు తాలూకా జడ్జిమెంట్లు కూడా వచ్చాయి. కోర్టు జడ్జిమెంట్లు వచ్చినా సరే సైట్ లోకి ఏమో వెళ్ళనివ్వకుండా కాశీ విశ్వనాథరాజు వాళ్ళ మనుషులేమో అడ్డుకుంటున్నారు. పోలీస్ వారిని అప్రోచ్ అయితే వాళ్ళకి సాయం చేస్తున్నారు తప్పించి మాకు ఎవరికి కూడా కోర్టు ఆర్డర్స్ ఉన్న వాళ్ళకి కూడా లోపలికి వెళ్ళనివ్వట్లేదు. మేము ప్లాట్ ఓనర్లు అందరం కూడా సైట్ లోకి వెళ్దాం అనుకున్నా సరే ఎవరికైతే కోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయో వాళ్ళనే లోపలికి రాండి అని అంటున్నారు తప్పించి మేము డాక్యుమెంట్ పట్టుకొని అక్కడ ఉన్నా సరే మాకేమో లోపలికి రానివ్వట్లేదు. ప్లాట్ ఓనర్లు ఎవరైతే కోర్టులో గెలుచుకున్నారో వాళ్ళు సైట్ లోకి వెళ్తే మీకేమో రోడ్ లేదని చెప్పేసి ఏమో పోలీసు వారేమో అబ్జెక్ట్ చేస్తున్నారు. సైట్ ఉన్నప్పుడు రోడ్ లేకుండా ఎలా అవుతుందండి? 2004లోనేమో 1981లోనేమో అదేమో లేఅవుట్ వేశారు, పంచాయతీ అప్రూవల్ ఉంది. పంచాయతీ అప్రూవల్ ఉన్న దానికి రోడ్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. 20 feet రోడ్డు తోటేమో అన్ని ప్లాట్లకి కూడా రోడ్లు ఉన్నాయి. రోడ్ లేకుండా ఈ రోజు ఏమో కోర్టు జడ్జిమెంట్ ఉన్నా సరే మీకు రోడ్ లేదని అబ్జెక్ట్ చేయడం అనేది చాలా అన్యాయం. కాబట్టి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పల్లా శ్రీనివాసరావు గారు అందరూ కూడా దయించి మా తాలూకా సమస్యనేమో మీ సమస్య కింద తీసుకొని ప్రెస్ వారి ద్వారా మీకేమో విన్నవించుకుంటాం. మమ్మల్ని ఏమో కాశీ విశ్వనాథరాజు వాళ్ళ మనుషుల నుండి ఏమో కాపాడి మా ప్లాట్లనేమో మాకు ఇప్పించవలసిందిగా దయించి మీకేమో ప్రార్థన చేస్తున్నాం. ఈ రకంగా ప్రెస్ వారికి ఏమో విన్నవించుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ నేను అదే సైట్ లోనే 14 సంవత్సరాల నుంచి బ్రిక్ ఇండస్ట్రీ నడుపుతున్నాను సార్. సడన్ గా 2022 6వ నెలలోని కాశీరాజు మనుషులు వచ్చి మొత్తం నా బ్రిక్ ఇండస్ట్రీ మొత్తం లేపేశారు సార్. మొత్తం లేపేసి కబ్జా చేశారు సార్. దాంట్లో 3 ఫ్లాట్లు కూడా ఉన్నాయి సార్. నేను 2019లో నేను కొనుక్కున్నాను సార్. అది మొత్తం మిషనరీతో పాటు మొత్తం రాత్రి లేపేసి కబ్జా చేశారు సార్ సైట్. కాశీ విశ్వనాథ మనుషులు, అశోక్ వర్మ, సతీష్ నాయుడు అండి, వీళ్ళిద్దరు ఒక 5 క్రేన్లు పెట్టి 10 లారీలు పెట్టి 3 జేసీబీలు పెట్టారు సార్. మొత్తం రాత్రి మీద మొత్తం లేపేశారు సార్. ఇప్పుడు వరకు నా మిషనరీ కూడా నాకు ఇవ్వలేదండి. తెల్లవారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు కూడా పెట్టాను సార్.
కేసు పెట్టినా కానీ ఇంతవరకు కంప్లైంట్ రిజిస్టర్ అవ్వలేదు సార్. సిపి గారికి కూడా కంప్లైంట్ ఇచ్చాను సార్. సిపి గారు కూడా ఇంతవరకు దానికి ఏం రెస్పాండ్ అవ్వలేదు సార్. అది సార్, అది ఇంతవరకు నాకు మిషనరీ కూడా నాకు ఇంతవరకు అవ్వలేదు. నాకు న్యాయం చేయమని అడుగుతున్నాం సార్. నేను దీనికి సీఎం గారి దగ్గర కూడా ఈ మధ్య నీళ్ళు కలుస్తున్నాను సార్. కాశీ విశ్వనాథ రాజు గారు దీని వెనకాల ఉన్నారు సార్. అది సార్. ఈ స్థలం ఇది మా నాన్నగారు 2024లో తీసుకున్నారండి. 2004లో తీసుకున్నారండి. అయితే అప్పటి నుంచి కూడా ఇలాగే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తా ఉన్నాము. తర్వాత ఆయన ఎక్స్పైరీ అయిపోయారండి. మేము 2 ఆడపిల్లలం. మాకు కోర్టుకి వెళ్ళామండి. కోర్టులో మేము గెలిచాము. ఇదిగోండి అమీనా వచ్చి మాకు హ్యాండ్ ఓవర్ చేశారండి. హ్యాండ్ ఓవర్ చేసిన ఫొటోస్. ఆ తర్వాత మేము ఇలాగ ఇది కట్టుకున్నామండి. మేము షెడ్ వేసాము. షెడ్ వేసి విఎల్టీ కూడా ప్రహరీ గోడ కట్టి రేకుల షెడ్ అన్ని వేసామండి. చిన్నది విఎల్టీ కూడా కట్టామండి. కట్టిన తర్వాత ఏం చేశారు, ఇంకా వీళ్ళందరూ ఎంటర్ అయ్యి కూల్చేశారండి మొత్తం. అప్పటి నుంచి కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారండి. కాశీ విశ్వనాథరాజు గారు వీళ్ళందరూ వాళ్ళు ఉండి వెనక నుంచి అన్ని చేపించి మమ్మల్ని అసలు లోపలికి వెళ్ళనివ్వకుండా, ఏమి చేయనివ్వకుండా, ప్రతిసారి పోలీసుల్ని పంపించి బెదిరించి, వెనక నుంచి కూడా బెదిరింపులు చేసి, ఇదిగోండి ఇవన్నీ పేపర్స్ అండి. ఇవి మేము గెలిచినవి, ఇవన్నీ పేపర్స్ అండి. ఈయన కాశీ విశ్వనాథరాజు అండి, బీజేపీ లీడర్ అండి. ఈయనే వెనకుండి ఈయనే అన్ని చేపిస్తున్నారండి. అవునండి, బీజేపీ లీడర్. అతను రాలేదండి. అతను రాకుండా వెనకుండి అన్ని చేపిస్తున్నారండి. అయినేనండి వెనకుండి ఇవన్నీ మేము ప్రతిసారి మేము వెళ్ళి చేసుకుందాము, విఎల్టీ కట్టినా ఏం చేసినా కూడా మమ్మల్ని అసలు లోపలికి రానివ్వకుండా చాలా ఇబ్బంది పెడుతున్నారండి. మేము ఇలా వెళ్ళి కట్టడము, ఒక 4 రోజుల్లో అది కూల్ చేయడం జరుగుతుందండి. ప్రతిసారి కూడా ఇలాగే అవుతుందండి. కానీ మాకు ఏంటంటే ఈ గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, దయచేసి పల్లా శ్రీనివాసరాజు గారు, ఇవన్నీ మా వండి ఇవి స్థలాలు ఎప్పటి నుంచో తిరుగుతూ చాలా ఇబ్బంది పడుతున్నామండి. 2 ఆడపిల్లలు కోర్టులో గెలుసుండి కూడా మాది మేము ఏం చేసుకోలేకపోతున్నాం. దయచేసి మీరందరూ మాకు ఇప్పించండి. ఆయన మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారండి. కాశీ విశ్వనాథరాజు గారు అన్ని రకాలుగా కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఆయన ఎంటర్ అవ్వకుండా మీరే మాకు ఏదో ఒకటి న్యాయం చేయాలండి. అసలు మమ్మల్ని ల్యాండ్ లోకి ఎంటర్ అనివ్వట్లేదండి. లేఅవుట్ 1981 చాలా సార్లు తిరిగామండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖ ఉప్పు నగరంలోని విమలా విద్యాలయం తెరుచుకోకపోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గాజువాకలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం.